హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. ఈ వీడియోలో మనము రైల్వేకి సంబంధించినటువంటి ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చిందని ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మనకు ఒక క్లిప్పింగ్ అయితే వైరల్ అవుతుంది. ప్రజెంట్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకు ఎక్కడ కూడా అప్డేట్ అయితే లేదండి. అండ్ అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది కొన్ని ప్లేసెస్లో ముందుగానే అందుతుంది కాబట్టి అక్కడ నుంచి క్లిప్పింగ్ అయితే బయటకు వచ్చిందని చెప్తున్నారు. ఒకసారి వచ్చినటువంటి క్లిప్పింగ్ గురించి మాట్లాడదాము. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనం క్లిప్పింగ్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా ఇది జనవరి 20 to 26 మధ్య వచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ అన్నారు. అది రేపు మనకు ఆన్లైన్లో అయితే రేపు మార్నింగ్ అందుబాటులో అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా, రేపు మార్నింగ్ లేదా రేపు ఈవినింగ్ అయితే ఆన్లైన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ వెబ్సైట్లో మనకు అందుబాటులో ఉంటుంది. అది వచ్చిన వెంటనే మీకు క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది మ్యాక్సిమం చాలామంది అయితే ట్రూ అని అంటున్నారు కాబట్టి మీరు రేపటి వరకు అయితే రేపు ఈవినింగ్ వరకు అయితే వెయిట్ చేయండి. రేపు ఈవినింగ్ అయితే మనకు క్లారిటీ వస్తుంది. అండ్ ఎల్లుండి అయితే ఇంకా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది నోటిఫికేషన్ అనేటువంటిది ఓపెనింగ్ ఆఫ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేటువంటిది మనకు జనవరి 20 తారీఖు నుంచి అన్నారు. సో జనవరి 20 తారీఖు అంటున్నారు కాబట్టి ఒక 1-2 డేస్ ఆగితే మనకి ఇంకా క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ 5,696 వేకెన్సీస్, శాలరీ 19,900 అని అన్నారు. 5,600 వేకెన్సీస్ అనేటువంటి చాలా తక్కువ అండి. ఎందుకంటే లాస్ట్ టైం చాలా ఎక్కువ వచ్చాయి, ఈసారి మాత్రం చాలా తక్కువ ఇస్తున్నారు. అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి అని మనం అనడం జరుగుతుంది కదా. సో దీనికి సంబంధించినటువంటి దీనికి క్వాలిఫికేషన్ చూస్తే 10th క్లాస్ ఉండాలి. 10th క్లాస్తో పాటుగా కంపల్సరీగా ఐటీఐ ఉండాలి, లేదంటే బీటెక్ చేసిన వాళ్ళు, లేదంటే డిప్లొమా చేసిన వాళ్ళు. దీంట్లో వివిధ రకాల ట్రేడ్స్ ఉంటాయండి. మెకానిక్ కానీ, మెకానిక్తో పాటుగా ఎలక్ట్రానిక్ ఏమంటారు మోటార్ వెహికల్ రకరకాలు ఉంటుంది, మళ్ళీ వైర్మెన్ అని ఉంటుంది, తర్వాత డీజిల్ మెకానిక్ అని ఇలా రకరకాలు ఉంటుందండి. సో దీంట్లో ఐటీఐలో వివిధ రకాల ట్రేడ్స్ ఉంటాయి. దాని ఆధారంగానే ఇక్కడ మనకు తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ప్లస్ ఐటీఐ లేదా బీటెక్ లేదా డిప్లొమా చేసిన వాళ్ళు. ఆ ట్రేడ్స్ ప్రకారం ఇక్కడ వేకెన్సీస్ ఉంటాయి. 5,600 అనేది ఓవరాల్ ఇండియాలో చాలా తక్కువ వేకెన్సీస్ అని మనం చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ దీనిలో జోన్ వైజ్గా డివైడ్ అయినటువంటిది అవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ మనకు 20 తారీఖు రోజు వస్తుందని అంటున్నారు కాబట్టి 20 తారీఖు రోజు వరకు అయితే వెయిట్ చేయండి. ఫిబ్రవరి 19 లాస్ట్ డేట్ అంటున్నారు కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఏమేమి ఉంటుంది అనేటువంటిది మాట్లాడదాము. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అఫీషియల్ వెబ్సైట్లలో మనకు అందుబాటులో ఉంటుందని కూడా ఇక్కడ క్లియర్గా కనబడడం జరుగుతుంది. ఇది రైల్వే నుంచి వచ్చినటువంటి ఫస్ట్ నోటిఫికేషన్. ఫీజు అందరికీ 500 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అదేవిధంగా ట్రాన్స్జెండర్ ఈబీసీ వాళ్ళకి మాత్రము 250 రూపాయలు ఉంటుంది అన్నారు. సో మిగతా వివరాలన్నీ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం క్లియర్గా మాట్లాడదాం. సో క్వాలిఫికేషన్ చాలామంది 10th క్లాస్ అని అంటున్నారు. లాస్ట్ టైం 10th క్లాస్ ఇచ్చారండి, తర్వాత దాన్ని మార్చడం జరిగింది. దీన్ని మీరు కావాలంటే ఇక్కడ మనము రైల్వే వెబ్సైట్లో కూడా చూడొచ్చు. ఇది ఆర్ఆర్బీ సికింద్రాబాద్ వెబ్సైట్ అండి. ఈ సికింద్రాబాద్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మీరు ఒకసారి కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు ఇక్కడ గమనించవచ్చు రైల్వే జాబ్స్ లెవెల్ 1 పోస్టులను చూసినారా. దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ రైల్వే జాబ్స్ లెవెల్ 1 అండి. లెవెల్ 1 అంటే గ్రూప్ డి వస్తుంది, ఏఎల్పి వస్తుంది. దీంట్లో భాగంగా ఇక్కడ ఏం చెప్పారంటే ఇక్కడ రిక్రూట్మెంట్ స్టాఫ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీంట్లో భాగంగా 10th ప్లస్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉండాలి. అది ఎవరితోటి అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు, లేదంటే 10th ప్లస్ ఐటీఐ అనేటువంటిది ఉండాలని అయితే చెప్పడం జరిగింది. సో ఇది ఆల్రెడీ మనకు అఫీషియల్గా ఇంతకుముందుకే చాలా రోజుల కిందనే ఇదైతే మనకి ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి ఇది కొత్తగా వచ్చింది అయితే కాదు. ఈ అంశాన్ని మీరు అయితే గమనించండి. సో మనకు 20 తారీఖు రోజు పూర్తి అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. వచ్చిన వెంటనే మీకు క్లియర్ అప్డేట్ ఇస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే రైల్వే వెబ్సైట్లో ఏం లేదు. ఏఎల్పి ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఆ డిజిటల్ ప్లాట్ఫామ్లో అయితే ఏం లేదు. ఫిజికల్ కాపీస్ అయితే ఇంకా మనకు హైదరాబాద్లో అందుబాటులో లేవు. ఒకవేళ వచ్చినట్లయితే దాన్ని తీసుకొని కూడా మనం చేయడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ ఉన్నటువంటి న్యూస్ అండి. ఏఎల్పి ప్రీవియస్ పేపర్లు మనకు కావాలని చాలామంది అడుగుతున్నారు. మనం ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను, అక్కడ జాయిన్ అవ్వండి. ఇంగ్లీష్ పేపర్స్ అయితే అందుబాటులోనే. తెలుగు ఎవరి దగ్గర ఉన్నట్టయితే మనకు మెయిల్ satishedutech@gmail.comకి మీరు పంపించండి, మీకు అందుబాటులో ఉంచుతాను. ఏఎల్పి పేపర్లు తెలుగులో అయితే ప్రజెంట్ అందుబాటులో లేవు. తొందరలోనే ఒకవేళ ఉన్నట్లయితే మన టెలిగ్రామ్లో ఇస్తాను కాబట్టి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడం మర్చిపోదు మీకు. ఓకేనా. సో ఇది ప్రజెంట్ ఉన్నటువంటి న్యూస్ అయితే అండి. కొద్దిగా ఒక 1-2 డేస్ అయితే మనకు పూర్తి క్లారిటీ వస్తుంది. దాని కొరకు అయితే వెయిట్ చేయండి దయచేసి. ఓకేనా. Thank you. Please share this video.